శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణ, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. గురుస్వామి లక్ష్మణరాజు. సెల్ నంబర్ 9642776117. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం సింహరాశి వారి జీవితాన్నే మార్చబోతోంది. ఈ 2024 సంవత్సరంలో సింహరాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. 1,00,000 కోట్లు ఇచ్చినా ఈ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఈ సమయంలో మీరు అనుకున్న 2 కోరికలు తీరడం ఖాయం. ఈ సమయంలో ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నూతన సంవత్సరం ఈ రాశివారి జీవితంలో ఎనలేని సంతోషాలను తీసుకువస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ 3 మార్పులేంటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో అన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. అయితే దానికోసం ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండవు. ఆర్థిక పరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశివారు లాభాలను పొందుతారు. అదేవిధంగా ఈ సమయంలో మీరు వాహనాలను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుండి స్థిరాస్తులను పొందే అవకాశం కూడా ఉంది. కెరీర్ పరంగా ఈ సమయంలో మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో కష్టపడి పనిచేయటం ద్వారా దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు స్థాన మార్పిడి కూడా కలుగుతుంది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ప్రథమార్థంలో పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లేక పని చాలా భారంగా అనిపిస్తుంది. అయితే మీరు కష్టపడి ఇచ్చిన టాస్కులను ఇన్ టైంలో పూర్తి చేయటం ద్వారా మీ పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. అలాగే తోటి ఉద్యోగులతో సానుకూలంగా ప్రవర్తించడం వల్ల వారి మన్ననలను కూడా పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయపరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీరు విభిన్న ప్రదేశాలకు తిరగవలసి ఉంటుంది. అయితే దీనిని భారంగా కాకుండా బాధ్యతగా భావించినట్లయితే ఆర్థికపరమైన లాభాలు కూడా పొందుతారు. అలాగే మీ పట్ల మీ పై అధికారులకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడి అది మీరు ఉద్యోగంలో మరింత బలపడడానికి దారితీస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మీ కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలు ఇస్తుంది. సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయ మార్గాలు ఎక్కువవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థికపరమైన పెరుగుదల చూస్తారు. అయితే సంవత్సరం మధ్యకాలంలో మాత్రం విపరీతంగా ఖర్చులు పెరిగి ఆదాయ మార్గాలు తగ్గుతాయి. డబ్బు నీరులా ఖర్చయిపోతుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా చేతిలో రూపాయి కనిపించదు. ఇందువల్ల మీరు సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసి ఉంటుంది. దేనికైనా ఖర్చు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మీకు మీరే విశ్లేషించుకొని ఖర్చు చేయటం ద్వారా అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీకు కష్టకాలంలో ఈ ఆదాయం ఉపయోగపడుతుంది. అయితే సంవత్సరం పూర్తయ్యాక మరలా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆదాయం రెట్టింపు అవుతుంది. సంవత్సరం చివరికి వచ్చేసరికి వ్యాపార పరంగా లాభాలు చూస్తారు. సంవత్సరం ప్రారంభం నుంచి వ్యాపారం సజావుగా సాగుతున్నప్పటికీ కూడా ద్వితీయార్థం వచ్చేసరికి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. సంవత్సరం ద్వితీయార్థంలో మీరు పెట్టుబడి పెట్టిన ఏ రంగంలోనైనా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. గత కొంతకాలంగా వ్యాపారంలో భాగస్వాముల మధ్య తలెత్తిన విభేదాలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసం ఆర్థికంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో అవకాశాలు ఏర్పడి నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు ప్రారంభించే వ్యాపారం ఏదైనా సరే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది.
ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి. ధైర్యం చేసి మీ కుటుంబ సభ్యులతో మీ ప్రేమ విషయం గురించి చెప్పడం ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా తమ అంగీకారాన్ని తెలుపుతారు. అయితే మీరు ప్రేమించే వ్యక్తి పట్ల ఈ సమయంలో అమితమైన నమ్మకం, అభిమానం కలిగి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలకు చోటుండకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేకాని అస్తమానం ఎదుటి వ్యక్తిని చులకన చేసి మాట్లాడడం, వారి అభిప్రాయాలను గౌరవించకపోవడం, వారిని అనుమానించడం వల్ల మీ ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ప్రేమ వివాహం చేసుకున్న ఈ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. మీ భార్య తరపున బంధువుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి సంవత్సరం ద్వితీయార్థంలో విహారయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. కొన్ని సందర్భాలలో వర్క్ ప్రెషర్ కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు శుభకార్యాలలో పాల్గొనడానికి వీలు కాదు. ఇలాంటి సమయంలో మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా మిస్ అవ్వడంతో పాటు మీ పట్ల వారికి ఒక చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు కూడా మీరు వర్క్ ప్రెషర్ను పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఈ రాశి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఈ సమయంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశి వారు సంతానం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. అయితే చిన్నపిల్లలకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి భాగస్వామి గర్భాశయ సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో తమ తండ్రితో ఎక్కువగా గొడవ పడతారు. వీరి తండ్రి ఈ సంవత్సరం ప్రతి సందర్భంలోనూ వీరిని నిందిస్తూ ఉంటారు. అయితే వారికి మీ పట్ల ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ దానిని పైకి చూపించరు. విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టడం వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సంవత్సరం మధ్యకాలంలో మీరు ఇతరుల విషయాల పట్ల ఆసక్తి చూపించడం ద్వారా చదువు పట్ల ఏకాగ్రత తగ్గి అనుకున్న స్థాయిలో మార్కులు పొందలేరు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారు ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి వారి విద్యార్థులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా కోరుకున్న కాలేజీలో సీట్ లేదా కోరుకున్న ఉద్యోగం లభించి తీరుతుంది. ఈ సమయంలో శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దుర్గాదేవిని పూజించాలి. దేవి ఉపాసన వంటివి చేయటం, శ్రీ లలిత సహస్రనామం వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు సూర్యభగవానుడికి ఓం నమో సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యాన్ని సమర్పించడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయండి. అలాగే తెల్లని వస్తువులను దానం చేయండి. ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న చంద్రుడు దృఢంగా మారుతాడు. ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కూడా పొందుతారు. సో చూశారు కదండి, ఈ 2024వ సంవత్సరంలో సింహరాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, వీరికి ఈ సంవత్సరంలో తీరబోయే ఆ 2 కోరికలేంటి, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే 2 మార్పులేంటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.